హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకుందామండి. గ్రీన్ కలర్లో ఉంది కదా, చాలా బాగుంది, సూపర్ టేస్టీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. మిక్సర్ జార్ తీసుకొని చూడండి, పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఆప్షనల్ అండి, కొత్తిమీర లేకపోయినా కూడా బాగుంటుంది. చూడండి, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అది వీడియో మిస్ అయిందండి. తర్వాత మిరియాలు వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఒక చిన్న టిప్ చెప్తాను, చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు వామాకు ఉంటుంది, వామాకుని దగ్గాకు అని అంటారు మా సైడ్. దాని రసం పిండండి, చేత్తో కొంచెం నలిపినారంటే రసం వస్తుంది కొంచెము. తర్వాత కస్తూరి మాత్రలని ఉంటాయి, మామూలు పూజా స్టోర్స్లో ఆయుర్వేదం షాప్లో అమ్ముతారు. 2 మాత్రలు బాగా దంచి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని రసం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, వామాకు జ్యూస్లో వేసేసి ఆ పొడిని కొంచెం వేడి చేయాలి. గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత పిల్లలకి పరిగడుపున నైట్ పడుకునేటప్పుడు వేసినారనుకోండి, ఒక 3 రోజులు వేసినా చాలు, 2 రోజులైనా చాలు, చాలా బాగా తగ్గిపోతుంది దగ్గు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి, పసుపు అన్నీ వేసా కదా, పచ్చి పేస్ట్ ఆడించి పెట్టుకున్నాం కదా మనం, పచ్చి కారం పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ధనియా పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఎగ్గు నేను ఆల్రెడీ 3 బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 2.5 ఎగ్గుని చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. ఒక ఎగ్ని పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసమని. చూడండి, కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఒక సెకండ్ అలా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత అదిగోండి ఎగ్ పీసెస్ వేసేస్తున్నాను. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఎగ్ను పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసము. టిఫిన్ పాటించండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే అలా అవసరం లేదండి, జస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా చిన్న మాత్రలు, అవి డైరెక్ట్గా వేసుకొనేస్తే సరిపోతుంది. దగ్గాకులో పెట్టుకునైనా నమలచ్చు. చూడండి, నెమ్మదిగా కలపాలి. కలిపి ఒక్కసారి మూత పెట్టి తీసేసిన తర్వాత చూడండి, అదిగోండి గార్నిష్ కోసం మిగిలిచ్చిన హాఫ్ ఎగ్ ఉంది కదా, దాన్ని తురిమి వేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పొడి చల్లి పైన, సాల్ట్ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. గార్నిష్ కోసం వేస్తున్నాను అంతే, కొత్తిమీర. ఒక 5 మినిట్స్ అంతే. చూడండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ట్రై చేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి ఓయ్.